భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసాధనం సురచితం పంచాంగమాకర్యతాం. నవనాయక నిర్ణయ ఫలితం. ఈ సంవత్సరం ఉగాది పండుగ ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారానికి అధిపతి ఎవరయ్యా అంటే సూర్యదేవుడు. కాబట్టి ఈ సంవత్సరం రాజు ఆయన సూర్యుడు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, ఆర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి కుజుడు. ఇవి నవనాయక నిర్ణయ ఫలితాలు. ఇక రవి సూర్యుడు రాజు అవటం చేత సూర్యుడు రాజు అయినందున వలన మంత్రులకు పరస్పర విరోధము ఎక్కువగును, మేఘములు చక్కగా వర్షించును, నాయకులకు ప్రజలకు మధ్యన పోట్లాటలు, పాలకులకు ఆయుధముల వల్ల భయము, ప్రజలకు చోర అగ్ని వలన బాధలు అధికముగా ఉంటాయి. ఇక రాజు ఫలితం తర్వాత మంత్రి ఫలితం. చంద్రుడు మంత్రి అవ్వడం వలన సృష్టి, అన్ని రకాల పంటలు బాగా పండును, ధాన్యం వ్యాపారముల వలన లాభము, ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు, పాలకులు అనేక రాయితీలు ప్రకటిస్తూ ఉంటారు. ఇది ఒక చంద్రుడు మంత్రిగా ఉన్నటువంటి ఫలితము. ఇక సేనాధిపతి రవి అంటే సూర్యుడు. సేనాధిపతి రవి అవ్వడం వలన ఇరుగు పొరుగు వారితో ప్రజలలో ఇబ్బందులు, అధికారులు పాలకులకు మధ్య అభిప్రాయ భేదములు, స్వల్ప వర్షాలు, ఎరుపు ధాన్యాల పంటలు బాగా పండును. ఇక సస్యాధిపతి గురుడు. సస్యాధిపతి గురుడు అవ్వడం చేత ఉలువలు, గోధుమలు, శనగల పంటలు అధికంగా పండుతాయి, బంగారం ధరలు పెరుగును, పసుపు రంగు నేలలలో సస్యవృద్ధి, వర్షపాతం అధికము, గోదావరి నదులు బాగా ప్రవహిస్తాయి. ఇక ధాన్యాధిపతి కుజుడు. ఈ ధాన్యాధిపతి కుజుడు అయినందువలన రైతుల మధ్య పరస్పరం వైరోభావం ఏర్పడుతుంది, పంటలు కొన్ని రకాల కీటకాల వలన నశిస్తూ ఉంటాయి. ఇక అర్ఘ్యాధిపతి రవి. అర్ఘ్యాధిపతి రవి ఉండడం వలన ధరలు తగ్గును, అల్పవృష్టి, ప్రజలకు ఆకలి బాధలు, మంత్రుల మధ్య కలహాలు, లోహాల ధరలు పెరుగును, కొన్ని చోట్ల పిడుగులు వడగండ్ల వానలు కురియను. ఇక మేఘాధిపతి రవి. మేఘాలకు రవి అధిపతి అయినందువలన ప్రజలలో భయాందోళనలు గలుగు సంఘటనలు జరుగును, ఖండఖండాలుగా వర్షించును, పంటలు బాగా పండినను క్రిమికీటకాదుల వలన నష్టము, ఎరుపు రంగు భూములు, ఎర్రని ధాన్యాలు బాగా పట్టును. రసాధిపతి శని. ఈ రసాధిపతి శని ఒకటి చేత నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు రసజాతులకు ధరలు తగ్గును, చెరుకు పంట దిగుబడి తగ్గును, అకాల వర్షాలు ఉంటాయి. ఇక నీరసాధిపతి బుధుడు. నీరసాధిపతి బుధుడు అయినందున మణిమరకతములకు, వివిధ ధాన్యాల ధరలు పెరుగును, గాలులతో కూడిన వర్షాలు ఉండను, తుఫానులు, ఉప్పెనులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పశుపాలక నిర్ణయం. పశుపాలకుడు యముడు. ధరలు అధికము, అల్పవృష్టి, పాడి పంటలు తక్కువగా ఉండును, పశువులకు రోగాలు ప్రబలను, పశువుల వలన నష్టం ఉండును. స్థాన సంరక్షకుడు పశు కాపరి కూడా యముడు అయినాడు. గోష్ఠ ప్రాపకుడు బహిష్కర్త యముడు ఒకటి చేత పాడి పంటలు తక్కువ, మధ్యమ వర్షములు, సస్యవృద్ధి తక్కువ, ధరలు కొద్దిగా పెరుగును, పశువులకు హాని, ప్రజాక్షోభం ఉండును. మేషసంక్రమణ ప్రవేశ కాలము. ఈ సమయము రవి ఆర్ద్ర ప్రవేశ కాల ఫలితము. ఈ సంవత్సరం జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారము 22/6/2025 మధ్యాహ్నం 2:40 రవి ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశిస్తుండడం వలన స్వల్ప వృష్టి, తత్కాల తిథి ద్వాదశి వలన శుభం, ఆదివారం వలన పశు నష్టం, భరణి నక్షత్రం వలన అశుభం, శృతయోగం, పౌరవకరణం వలన సుభిక్షము, సస్యవృద్ధి ఉండను. ఇది నవనాయకుడ. ఇక అడగస్థితి నిర్ణయం. 3 తుముల వర్షము, 8 భాగముల వర్షము సముద్రమందును, 9 భాగములు పర్వతముల యందును, 3 భాగములు భూమి యందును కురువును. ఈ సంవత్సరం అడకము బ్రాహ్మణి చేతిలో ఉండటం వలన దుర్భిక్షము, భయోత్పాతములు, ప్రజల్లో ఇబ్బందులు, పాడి పంటలు తక్కువ, ఆహార ధాన్యముల కొరత వల్ల ధాన్యాల ధరలు పెరుగును. ఇక ఈ సంవత్సరం గ్రహణముల నిర్ణయము. భాద్రపద శుద్ధ పౌర్ణిమ ఆదివారము తేదీ 7/9/2025 రాహు గ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. ఈసారి ఈ యొక్క స్పర్శకాలము రాత్రి 9:56, మధ్యకాలము రాత్రి 11:41, మోక్షకాలము రాత్రి 1:26. మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి వీళ్లకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మీనరాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. శతభిష పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఈ గ్రహణమును చూడరాదు. పాల్గొన శుద్ధ పూర్ణిమ మంగళవారము తేదీ 3/3/2026
కేతుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణము. స్పర్శకాలం మధ్యాహ్నం 3:19, మధ్యకాలం సాయంత్రం 5:03, మోక్షకాలం రాత్రి 6:46. తుల, మకరం, వృషభం, మిథున రాశి వారికి శుభప్రదం. కన్య, ధనస్సు, కుంభం, మేషం రాశి వారికి మధ్యమ ఫలితం. పుబ్బ నక్షత్ర జాతకులు ఈ గ్రహణమును చూడరాదు అంటే సింహరాశి వారు. ఇక పుష్కరకాల నిర్ణయము. ఈ సంవత్సరం వైశాఖ బహుళ విద్య బుధవారం తేదీ 14/5/2025 రాత్రి 10:57 గురువు మిథున రాశిలో ప్రవేశం జరుగుతున్నది కావున పుష్కర స్నానారంభము గురువారము అరుణోదయ వేళ తేదీ 15/5/2025 నుండి సార్థ త్రికోణ తీర్థరాజు సహిత శ్రీ సరస్వతీ నది పుష్కరాలు. పుష్కర కాలంలో నదీ స్నానం చాలా విశేషం. పుష్కర కాలం 12 రోజులు. సరస్వతీ నది పుష్కరాలు వస్తున్నాయి ఈ సంవత్సరం. ఇక మూఢమ నిర్ణయం. గురుమూఢమి. ఈ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సోమవారము తేదీ 9/6/2025 నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి బుధవారము తేదీ 9/7/2025 వరకు గురుమూఢమి ఉంటుంది. ఆ తర్వాత మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారము తేదీ 26/11/2025 నుండి మాఘ బహుళ అమావాస్య మంగళవారము తేదీ 17/2/26 వరకు శుక్రమూఢమి. అంటే నవంబర్ నుంచి మాఘమాసం ఫిబ్రవరి వరకు 4 నెలలు కార్యక్రమాలు ఉండవు, శుభ కార్యక్రమాలు. ఇక కర్తరి నిర్ణయము. భరణి నక్షత్రం 3-4 పాదములు, కృత్తికా నక్షత్రం 1-2-3-4 పాదములు మరియు రోహిణి నక్షత్రం 1వ పాదంలో రవి సంచరించుతున్న కాలము వాస్తు కర్తరి. ఈ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి తేదీ 4/5/2025 నుండి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తేదీ 28/5/2025 వరకు వాస్తు డొల్లు కర్తరి. వైశాఖ శుద్ధ చతుర్దశి తేదీ 11/5/2025 నుండి వైశాఖ బహుళ త్రయోదశి తేదీ 25/5/2024 వరకు అగ్నికర్తరి.